అంటే కనీసం రోజు అరగంట అయిన గంటైనా వ్యాయామం చేయమని చెప్తారు. డాక్టర్స్ కూడా అదే మనకి దారి చూపిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు మన నుండి ఆహార శైలిని బట్టి పాత రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. 4 గోళ్ల మధ్య కంప్యూటర్ యుగంలో మనం బతుకుతున్నాం. కాబట్టి దయచేసి కనీసం ఒక అరగంట నుంచి గంట సేపు వ్యాయామం చేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మనం ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబంతో ఆరోగ్యం ఉంటుంది. మన కుటుంబంతో ఆరోగ్యం ఉంటే మనం అందరంగా ముందడుగు ఏ స్థాయిలో ఉన్న వ్యాపార రంగంలో కావచ్చు, విద్యా రంగంలో కావచ్చు, ఉద్యోగ రంగంలో కావచ్చు, మంచి భవిష్యత్తుతో ముందుకెళ్ళే అవకాశాలు చాలా ఉంటాయి. మనం అనుకున్న విజయాలు సాధించవచ్చు. అదే అనారోగ్యంగా ఉంటే మనం కష్టపడి సంపాదించిన ఖర్చు అంతా కూడా కొన్ని హాస్పిటల్స్ మనం ఇవ్వాల్సినంత బాధ్యత వస్తుంది. కాబట్టి దయచేసి మిత్రులారా, మీరందరూ కూడా ఈ మంచి అవకాశం ఉపయోగించుకోండి. ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయండి. ఇప్పుడుండే పరిస్థితులను బట్టి చాలా మంది అనేక రకాలుగా అనేక విధాలుగా చెడు మార్గం నడుతున్నారు యువత. మరి ఇటువంటి జిమ్ములు పెట్టి యువత కూడా ప్రోత్సహిస్తున్న బాబుకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. మరి అది మనకంటే క్లాప్స్ కొట్టాలి. మరి వీళ్ళకి సపోర్ట్ చేసి జిమ్ ఏ విధంగా పెట్టాలి, ఏ విధంగా ముందు నడిపించాలన్న కూడా ప్రతి క్షణం ప్రతి ఒక్క విషయంలో కూడా బాబు మన వెల్కర్ మోహన్ గారు, భార్గవ్ గారు ప్రతి ఒక్క మంచి ఆలోచనతో మంచి ప్లేస్ లో జిమ్ పెట్టినందుకు సార్ మీరు కూడా బాబు గారికి సపోర్ట్ చేసి బాబు అడుగులో ఈ రోజు మీరు ఒక ముందడి చెప్తున్న కారణం మీరే, మార్గదర్శకులు మీరే. కాబట్టి మీకు ప్రత్యేకత బాబు తరపు నుంచి నేను మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. నా పేరు అశోక్, నేను విజయవాడ ఉంటాను. ప్రొద్దుటూరులో నాతో ఇక్కడ జిమ్ ప్రారంభమైంది. రాయలసీమతో నాతో జిమ్ స్టార్ట్ అయింది. ఎన్నో మంది పెద్ద క్రీడాకారులు అయ్యారు. నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే సమయం మిత్రులందరితో పాల్గొస్తాం కాబట్టి హెల్త్ గురించి కొన్ని విషయాల్లో మనోహర్ ప్రొఫెషనల్ ట్రైనర్ విజయవాడ, మంచి జిమ్లు ఉన్నాయి, పెద్ద సెలబ్రిటీ ట్రైనర్ అయినా మనోహర్ని కూడా హెల్త్ గురించి మంచి విషయాలు అందరూ తెలియపరుస్తుందని కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా బంగారం ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు. అవన్నీ ఒక్క ఆరోగ్యం లేకపోతే అన్ని సున్నా అన్నమాట. ముందు ఆరోగ్యం ఉంటే ఆరోగ్యంకి 1 సున్నా, డబ్బు ఉందనుకోండి 10, ఆరోగ్యానికి 2 సున్నాలు, ఆస్తి డబ్బు ఉందనుకోండి 100. అలా మనకి ఎంత పేరుంటే అంత సున్నాలు యాడ్ అయితే ముందు 1 ఉంటే ఆరోగ్యం అనేది ఉంటే విలువ అంత పెరుగుతూ ఉండేది. అదేవిధంగా నిజంగా అక్కడ డైమండ్ జిమ్ చూసాం, డైమండ్ లాగే ఉంది. ఇక్కడికి వచ్చాం, గోల్డ్ జిమ్ చూసాం, గోల్డ్ లాగే ఉంది. నెక్స్ట్ ప్లాటినం, ఇలాగా విలువైన జిమ్లు పెడుతున్నారు. అలాగే మీరు అంతా ఆరోగ్యం విలువగా మంచిగా తయారవుతూ మంచి ఎక్విప్మెంట్ అండి. చాలా బాగుంది ఎక్విప్మెంట్. చూస్తుంటే అసలు కసిపెరిగిపోతుంది. చాలా బాగుంది ఎక్విప్మెంట్. ఇవన్నీ చూస్తుంటే అంటే ఒకప్పుడు చాలా తక్కువ నాలెడ్జ్ ఉండేది, చాలా తక్కువ